హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మై నేమ్ ఇస్ వెంకట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఈ సెషన్ అనే కాదు, కేవలం ఎడిటోరియల్ అనాలిసిస్ మాత్రమే కాదు, మన ఇన్స్టిట్యూట్లో ఏ ఫ్యాకల్టీ అయినా సరే, ఏ వీడియో చేసినా సరే, దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ అయితే పెడతారన్నమాట. బీట్ ప్రిపేరింగ్ పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేకపోతే కంటెంట్ క్వాలిటీగా ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే క్లాస్ని మీకు అర్థమయ్యేలాగా చాలా కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వీటన్నిటి వెనకాల ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటారు. ఓకే, బట్ మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఏ స్మాల్ ఫేవర్. మీకు కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ కానీ క్లాస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, రైట్. కావాలనుకుంటే ఈ వీడియోని 1.25లో కానీ 1.5x స్పీడ్లో కానీ వినండి. పర్ఫెక్ట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మొదటి ఎడిటోరియల్ వచ్చేసరికి టైటిల్ చదువుదాం. రీథింక్ ద డైనమిక్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కల్ ఫెడరలిజం. సో ఇండియాకి సంబంధించిన ఫిస్కల్ ఫెడరలిజం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ మనం రీథింక్ చేయాలి, కొన్ని మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఆథర్ అయితే చెప్పాడు. సో ఆథర్ యొక్క పాయింట్స్ ఏంటి, ఏ పర్టికులర్ పార్ట్స్లో రివ్యూ అనేది అవసరం, చేంజెస్ అనేది ఎక్కడ అవసరం అని చెప్తున్నాడు. సో దాని గురించి చాలా కాంప్రహెన్సివ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే కంటెంట్ అనేది చాలా లింక్డ్గా ఉంటుంది, చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. ఓకేనా? పర్ఫెక్ట్. అండ్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. జిఎస్ పేపర్ 2లో మనకి రిలేటెడ్ ఆర్టికల్ అనమాట ఇది, ఫిజికల్ ఫెడరలిజం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫెడరలిజం. అసలు ఫెడరలిజం అంటే ఏంటి? రైట్. First of all, federalism is nothing but it is a system of government. It is a system of government where the powers will be divided between two or more levels. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెంటర్ అండ్ స్టేట్. ఓకేనా? సో ఫెడరలిజం అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద పవర్స్ విల్ బి డివైడెడ్ బిట్వీన్ 2 or more లెవెల్స్. సో ఇక్కడ 2 లెవెల్స్ కానీ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే టాప్లో వచ్చేసరికి సెంటర్ ఉంటుంది అండ్ డౌన్లో వచ్చేసరికి స్టేట్ ఉంటుంది. సో స్టేట్కి సెంటర్కి మధ్య కొన్ని పవర్స్ అయితే డివిజన్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో సెంటర్ విల్ హ్యావ్ సమ్ పవర్స్ అండ్ స్టేట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ పవర్స్. ఓకేనా? సో ఫెడరలిజం అంటే ఇదనమాట. బట్ ఇక్కడ ఆథర్ మెన్షన్ చేసిన వర్డ్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఫెడరలిజం బట్ ఇట్ ఈస్ ఫిస్కల్ ఫెడరలిజం. ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫిస్కల్ ఫెడరలిజం. సో ఫిస్కల్ ఫెడరలిజం అంటే నథింగ్ బట్ విచ్ ఇన్వాల్వ్స్ ఫినాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. సో దాన్నే మనం ఫిస్కల్ ఫెడరలిజం అని చెప్పి పిలుస్తాం. రైట్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ ఫాలోస్ ఫెడరలిజం ఓన్లీ. ఫెడరలిజం విత్ సమ్ యూనిటరీ ఫ్యూచర్స్. అందుకని దీన్ని మనం మన ఇండియాలో కొన్నిసార్లు కొంతమంది ఏమని చెప్పి పిలుస్తారంటే మన ఇండియాలో ఫాలో అయ్యే ఫెడరలిజంని క్వాసీ ఫెడరలిజం అని చెప్పి కూడా పిలుస్తారు. అంటే నథింగ్ బట్ సో పవర్స్ ఉన్నాయి. సో కొన్ని పవర్స్ వచ్చేసరికి సెంటర్కి ఇస్తాం, కొన్ని పవర్స్ వచ్చేసరికి స్టేట్కి ఇచ్చేస్తాం. సో సెంటర్ వచ్చేసరికి స్టేట్ పవర్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, స్టేట్ వచ్చేసరికి యూనియన్ పవర్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. బాగానే ఉంటుంది. బట్ డ్యూరింగ్ సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లైక్ ఇప్పుడు ఏదైనా వార్ టైంలో కానీ, లేకపోతే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కానీ, ఓకేనా, లేకపోతే ప్రెసిడెంట్స్ రూల్ టైంలో కానీ, సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో కానీ, సో ఇటువంటి టైమ్స్లో ఏం జరుగుతుందంటే పవర్స్ అనేవి యూనియన్కి ఎక్కువగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకని ఏమంటారు, ఇండియా ఫాలోస్ ఫెడరలిజం ఇన్ నార్మల్ కండిషన్స్ ఓన్లీ, బట్ డ్యూరింగ్ సమ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఈ ఫెడరలిజం ఏదైతే ఉందో ఇది యూనిటరీ ఫ్యూచర్లోకి మారిపోతుంది అనమాట. అంటే యూనియన్కి ఎక్కువగా పవర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి దీన్ని చాలామంది ఏమని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారంటే ఇట్ ఈజ్ ఏ క్వాసీ ఫెడరలిజం అని చెప్పి పిలుస్తారు. నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ ఫెడరలిజం ఫ్యూచర్స్ అండ్ యూనిటరీ ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. యూనిటరీ అంటే ఏంటి, కంప్లీట్గా పవర్ వచ్చేసరికి యూనియన్ దగ్గర ఉంటాయి అండ్ స్టేట్స్ దగ్గర ఎటువంటి పవర్స్ ఉండవు.
బట్ ఇండియాలో కంప్లీట్గా యూనిటరీ ఫ్యూచర్స్ అయితే ఉండవు. ఓకేనా. సో నార్మల్ టైమ్స్లో వచ్చేసరికి ఫెడరలిజమే మనం ఫాలో అవుతూ ఉంటాం. బట్ ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మాత్రం యూనిటరీకి మన యొక్క ప్రొవిజన్స్ అనేవి షిఫ్ట్ అయిపోతాయని చెప్పి కొంతమంది క్వాసీ ఫెడరలిజం అని చెప్పి మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫిజికల్ ఫెడరలిజం. సో ఫెడరలిజం అంటే ఏంటో తెలుసు, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఇక్కడ ఫినాన్షియల్ పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఇన్ ఫిజికల్ ఫెడరలిజం దేర్ ఆర్ సమ్ ఫినాన్షియల్ పవర్స్ allocated to union and there are some financial powers allocated to states, right? సో ఇక్కడ ఫినాన్షియల్ పవర్స్ అంటే ఏంటి సార్ అంటే నథింగ్ బట్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఒక సర్టెన్ ఐటమ్స్ మీదో లేకపోతే సర్టెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీదో లేకపోతే ఇంపోర్టెడ్ గూడ్స్ మీద కానీ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ మీద కానీ ట్యాక్సెస్ వేసే పవర్ వచ్చేసరికి యూనియన్కి ఉంటుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ట్యాక్సెస్ వేసే అధికారం స్టేట్స్కి ఉంటుంది. అవునా. సో ఏ ప్రోడక్ట్స్ మీద ట్యాక్సెస్ వేయాలి, ఏ సిచ్యువేషన్స్లో ఎవరు ట్యాక్స్ వేయాలి, ఎవరు కలెక్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడేదే ఇక్కడ ఫినాన్షియల్ రిలేషన్స్ అనమాట. ఓకేనా. సో ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్, ఎవరు ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయాలి, యూనియన్ ఇంపోజ్ చేయాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేయాలా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ ఫినాన్స్ కమిషన్. సో మనకేంటంటే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ఏ ఫినాన్స్ కమిషన్. సో వాళ్ళు వచ్చి కొన్ని రికమెండేషన్స్ అయితే ఇస్తారు. సో నథింగ్ బట్ చెప్తాను చూడండి. దిస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ ట్యాక్సెస్ కానీ. ఓకేనా. సో ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వేస్లో, లేకపోతే లోన్స్ కానీ, లేకపోతే మనం ఎవరికైనా లోన్ ఇస్తే వాళ్ళు తిరిగి రీపే చేస్తూ ఉంటారు. సో వాటి మీద కూడా మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు పే చేస్తూ ఉంటారు, లైక్ వడ్డీ. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది, రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వచ్చిన రెవెన్యూలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ, శాలరీస్ కానీ, నథింగ్ బట్ మీరు ఎప్పుడైనా సరే పాలిటీ చదువుంటే చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంటుంది. ఓకేనా. సో చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి శాలరీస్ అనేవి వెళ్తూ ఉంటాయి వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ పార్లమెంట్. అండ్ వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూలో సమ్ అమౌంట్ ఇలా డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ద్వారా స్టేట్స్కి షేర్ చేయాలన్నమాట. సో ఇదంతా ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది, ఎక్స్పెండిచర్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. సో వచ్చిన రెవెన్యూలో సర్టెన్ అమౌంట్ని ట్యాక్సెస్ రూపం ద్వారా ఎంతైతే సెంట్రల్ గవర్నమెంట్ రైజ్ చేస్తుందో వాటిలో సర్టెన్ పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకుంటుంది, ఇంకొక సర్టెన్ పర్సెంటేజ్ రిమైనింగ్ స్టేట్స్కి అయితే షేర్ చేస్తూ ఉంటుంది. సో ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోవాలి, ఎంత రిమైనింగ్ స్టేట్స్కి షేర్ చేయాలి అని డిసైడ్ చేసేదే ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఆర్టికల్ 280. అండ్ ఫినాన్స్ కమిషన్ విల్ బి అపాయింటెడ్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 years. 5 yearsకి ఒకసారి ఫినాన్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. లేదు ఎప్పుడన్నా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ ఎప్పుడన్నా నీడ్ కానీ ఉంటే 5 years కంటే ముందే ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేయొచ్చు. అండ్ ఫినాన్స్ కమిషన్లో మెంబర్స్ వచ్చేసరికి టోటల్గా 5 members ఉంటారు. వీళ్ళలో ఒకరు చైర్మన్ అండ్ రిమైనింగ్ 4 other members. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎవరిని అపాయింట్ చేయాలి ఫినాన్స్ కమిషన్ మెంబర్ లాగా, ఆ క్వాలిఫికేషన్స్ ఎవరు డిసైడ్ చేశారంటే క్వాలిఫికేషన్స్ ఆర్ డిసైడెడ్ బై పార్లమెంట్. ఓకేనా. రైట్. ఇప్పుడు ఈ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఈ మెకానిజం ఎలా వర్క్ అవుతుందో నేను ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో వచ్చిన మనీ ఇది. సో ఈ ట్యాక్సెస్ రూపంలో రైజ్ చేసిన మనీ ఏదైతే ఉందో దీంట్లో సర్టెన్ పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది, ఎవరో ఫినాన్స్ కమిషన్ విల్ రికమెండ్. అండ్ సర్టెన్ పర్సంటేజ్ వచ్చేసరికి రిమైనింగ్ స్టేట్స్కి ఇస్తారన్నమాట. ఫర్ సపోజ్ ట్యాక్సెస్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 100 rupees కలెక్ట్ చేసింది అనుకోండి. 100 rupees కలెక్ట్ చేసింది. ఈ 100 rupeesలో ఫినాన్స్ కమిషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి 59% ఉండాలి. అంటే 59 rupees సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అండ్ రిమైనింగ్ 41 rupees ఏవైతే ఉన్నాయో అవి ఈ స్టేట్స్కి ఇస్తారన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, స్టేట్స్ వచ్చేసరికి 41 ఉంటాయా అంటే 41 ఉంటే తలకులో ఒక 1 rupee తీసుకుంటారంటే నో, అలా కాదు. సో కొన్ని స్టేట్స్కి ఎక్కువ ఎలొకేషన్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ ఎలొకేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియాని బేస్ చేసుకొని ఫినాన్స్ కమిషన్ విల్ రికమెండ్ ఏ స్టేట్స్కి ఎంత పర్సెంటేజ్ ఉండాలి. సో కొన్ని స్టేట్స్కి ఎక్కువ పర్సెంటేజ్ అలొకేట్ చేస్తూ ఉంటారు, కొన్ని స్టేట్స్కి తక్కువ పర్సెంటేజ్ అలొకేట్ చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా. అంటే ఈ 41 కూడా
బేస్డ్ ఆన్ సమ్ ఈక్విటీ. ఓకేనా? సో క్రైటీరియాని బేస్ చేసుకొని అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో ఆ క్రైటీరియా కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్ us డిస్కస్ ద క్రైటీరియా. సో ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని ఫినాన్స్ కమిషన్ ఈ ట్యాక్సెస్ని డివైడ్ చేస్తుంది అమాంగ్ ద స్టేట్స్ అని మనం చూద్దాం. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి ఇన్కమ్ డిస్టెన్స్. సార్ ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దెర్ ఆర్ సమ్ స్టేట్స్, లేకపోతే దెర్ ఈజ్ స్టేట్ కాల్డ్ S1. సో మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఈ S1 అనే స్టేట్కి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి. అంటే నథింగ్ బట్ ఆ స్టేట్ యొక్క జీడిపి. సో స్టేట్ కూడా జీడిపి ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా జీడిపి అనేది ఉంటుంది. సో ఎస్జిడిపి ఆర్ జిఎస్డిపి అని చెప్పి మెన్షన్ చేస్తుంటాం. సో ఒక స్టేట్కి ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసింది ఉన్న స్టేట్స్ అన్నింటిలో S1 అనే స్టేట్కి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది. అండ్ దెర్ ఈజ్ ఏ స్టేట్ కాల్డ్ S2. సో దీనికి ఒక సర్టెన్ అమౌంట్ రైజ్ చేసిందనమాట. సో ఈ రెండిటి ఇన్కమ్కి మధ్యలో మనకి సమ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ S1 అనే స్టేట్ 100 రూపీస్ ఇన్కమ్ రూపంలో రైజ్ చేసింది, అండ్ S2 అనే స్టేట్ 50 రూపీస్ ఇన్కమ్ రూపంలో రైజ్ చేసింది. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఆఫ్ 50 రూపీస్. అండ్ ఈ 50 రూపీస్కి తగ్గ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి ఈ లో ఇన్కమ్ స్టేట్స్కి ఈక్విటీ రూపంలో ఫండింగ్ అనేది చేస్తుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే లో ఇన్కమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ గెట్ హయ్యర్ షేర్ ఇన్ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ స్టేట్స్కి అయితే తక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటుందో, ఫర్ సపోజ్ ఒక స్టేట్లో రిసోర్సెస్ సరిగా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ సరిగా లేవు, కాబట్టి ఆ స్టేట్ యొక్క జీడిపి ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉందనుకోండి. సో అటువంటి వాళ్ళకే కదా మనం హెల్ప్ చేయాలి అని చెప్పి ఫినాన్స్ కమిషన్ ఏముంటుందంటే, సో ఏ స్టేట్స్ అయితే ఎక్కువ ఇన్కమ్ రైజ్ చేస్తూ ఉంటుందో, సో ఒక స్టేట్ని తీసుకుందాం. ఫర్ సపోజ్ లెట్ us టేక్ గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను. గుజరాత్ వచ్చేసరికి దాని యొక్క జీడిపి బాగా ఇంక్రీజ్ అయింది. సో ఉన్న స్టేట్స్ అన్నింటిలో గుజరాత్కే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తుంది. ఆ స్టేట్తో మనం రిమైనింగ్ స్టేట్స్ అన్నింటినీ కంపేర్ చేస్తూ ఉంటాం. సో వెన్ ఎవర్ వీ కంపేర్ వన్ స్టేట్ విత్ గుజరాత్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికి తగ్గట్టుగా పర్సంటేజ్ని మనం అలొకేట్ చేస్తాం అనమాట. అంటే ఏ స్టేట్ అయితే బాగా తక్కువ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంటుందో ఆ స్టేట్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ షేర్ని అలొకేట్ చేస్తూ ఉంటారు. ఎవరు అలొకేట్ చేస్తారు? ఫినాన్స్ కమిషన్ విల్ రికమెండ్ సర్టెన్ పర్సంటేజ్. ఓకే, సో దీన్ని ఈక్విటీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీని మీద కూడా కొన్ని కన్సర్న్స్ అయితే ఆర్డర్ రైజ్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే స్టేట్స్ వాటి యొక్క ఇన్కమ్ని పెంచాలనుకుంటే తగ్గించాలనుకుంటాయా? ఒకసారి ఆలోచించండి. బాగా కష్టపడి పెంచినోడికేమో తక్కువ షేర్ ఇస్తున్నారు. ఓకే, లేదు నా దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ లేవు, లేకపోతే నా దగ్గర ఉన్నా సరే నేను ఎక్కువగా స్టేట్ యొక్క జీడిపి ఇంక్రీజ్ చేయడానికి నేను ట్రై చేయను అని చెప్పి కొంతమంది బద్దకిచ్చి కూర్చున్నారు అనుకోండి. సో అటువంటి వారికి ఈక్విటీ అని చెప్పి ఎక్కువ షేర్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కావాలని చెప్పి స్టేట్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని రెడ్యూస్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా ఒకసారి రీథింక్ చేయాలి అని చెప్పి ఆర్డర్ మెన్షన్ చేశారన్నమాట. చూసారు ఎంత డెప్త్గా మనం మాట్లాడుకుంటున్నాము. ఇండైరెక్ట్గా మీకు ఇక్కడ ఎకానమీ కవర్ అవుతుంది, పాలిటీ కవర్ అవుతుంది, సైడ్ బై సైడ్ మన ఎడిటోరియల్ కూడా కవర్ అవుతుంది అనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ క్రైటీరియా, సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి ఏరియా. సో ఏ స్టేట్కి అయితే ఏరియా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి షేర్ అనేది ఎక్కువ ఉంటుంది. సింపుల్ పాయింట్. సో దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. థర్డ్ క్రైటీరియా వచ్చేసరికి పాపులేషన్. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఏ స్టేట్లో అయితే పాపులేషన్ బాగా ఎక్కువ ఉంటుందో ఆ స్టేట్కి షేర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఏ స్టేట్లో అయితే పాపులేషన్ బాగా ఎక్కువ ఉంటుందో ఆ స్టేట్కి షేర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. పర్ఫెక్ట్. సో దేర్ ఈజ్ ఎ ఫినాన్స్ కమిషన్ కాల్డ్ 14th ఫినాన్స్ కమిషన్. 14th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు 1971 సెన్సెస్ని బేస్ చేసుకొని, బాగా గుర్తుపెట్టుకోండి, 1971 సెన్సెస్ని బేస్ చేసుకొని షేర్ని డిసైడ్ చేశారు. బాగానే ఉంది. లేటెస్ట్గా వచ్చిన ఫినాన్స్ కమిషన్ 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది దీన్ని చేంజ్ చేసిందనమాట. ఇంతకుముందు వరకు 1971 సెన్సెస్ని ఫాలో అయ్యే వాళ్ళు నౌ దే ఆర్ కంపేరింగ్ 2011 సెన్సెస్. సో 2011 సెన్సెస్ ప్రకారం ఏ స్టేట్స్లో అయితే పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళకి షేర్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఒకసారి ఆలోచించండి. జస్ట్ థింక్ 1 minute. వాట్ ఈస్ ద ప్రాబ్లం?
14th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు వచ్చేసరికి 1971 సెన్సెస్ని ఫాలో అయ్యారు. 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు వచ్చేసరికి 2011 సెన్సెస్కి చేంజ్ చేశారన్నమాట. సో ఇలా చేంజ్ చేయడం ద్వారా ఏ స్టేట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ స్టేట్స్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది, ఒకసారి ఆలోచించండి. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్ దే స్ట్రిక్ట్లీ ఫాలోడ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని మోస్ట్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్ ఫాలో అయ్యాయి. సో ఆ బర్త్ రేట్ని మనం కంట్రోల్లోకి తీసుకొచ్చాము, ఎందుకంటే పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. సో దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన సదరన్ స్టేట్స్ బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాయి. సో పాపులేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాం మనం. బట్ ఇక్కడ 15th ఫినాన్స్ కమిషన్ ఏం చేసింది, 2011 సెన్సెస్ని తీసుకొచ్చేసరికి మన యొక్క పాపులేషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అండ్ నార్థన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ బాగా పెరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా ఆలోచిస్తే నార్త్ అండ్ సౌత్ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో 2011 సెన్సెస్ ప్రకారం సదరన్ స్టేట్స్ వచ్చేసరికి అప్పటికి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ద్వారా పాపులేషన్ కంట్రోల్ చేసుకుని ఉన్నాయి కాబట్టి మీకు మేము తక్కువ షేర్ ఇస్తాము అని చెప్తే ఎలా ఉంది. సో సదరన్ స్టేట్స్ ఈ పర్టికులర్ పాయింట్ని ఏమని చెప్పి అంటున్నాయో తెలుసా, దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బాగా ఉపయోగపడుతుంది మెయిన్స్కి, పెనాల్టీ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. అంటే మేము బాగా పర్ఫామ్ చేశామని మాకు బాగా ఇంత గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మాకు మీరు ఇలా పెనాల్టీ వేస్తారా, మేము మా స్టేట్స్ యొక్క పాపులేషన్ మేము కంట్రోల్ చేసుకున్నాము. సో ఇంతకుముందు 1971 ప్రకారం తీసుకుంటే మా స్టేట్ యొక్క పాపులేషన్ కూడా ఎక్కువే ఉండేది కాబట్టి మాకు షేర్ ఎక్కువ వచ్చేది. బట్ ఆ తర్వాత నుంచి మేము పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకొచ్చాము, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము, అది చాలా మంచి కాజ్. ఇప్పుడు 2011 సెన్సెస్కి మీరు అప్డేట్ చేసి మా సదరన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ తక్కువ కాబట్టి సో ఓకే మేము పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్నందుకు మాకు ఇప్పుడు మీరు తక్కువ షేర్ ఇస్తారా, అంటే మాకు తక్కువ అమౌంట్ ఇస్తున్నారా ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేసిన దాంట్లో అని చెప్పి వీళ్ళు పెనాల్టీ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి వీళ్ళు దీన్ని పిలుస్తున్నారన్నమాట. సో ఇది కూడా థింక్ చేయాలి ఒకసారి అని చెప్పి ఆథర్ చెప్పాడు. ఓకే రైట్. నెక్స్ట్ క్రైటీరియా, 4th క్రైటీరియా వచ్చేసరికి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. సో డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ ఏ స్టేట్. అంటే ఏ స్టేట్ అయితే బాగా పాపులేషన్ని కంట్రోల్ చేస్తుందో వాళ్ళకి రివార్డ్ అనేది ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా సదరన్ స్టేట్స్ బెనిఫిట్ అవుతాయి, బాగానే ఉంటుంది. బట్ నువ్వు అక్కడ 1971 సెన్సెస్ని తీసేసి 2011 సెన్సెస్ పెట్టి ఓకేనా వచ్చే షేర్ని రెడ్యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆథర్ చెప్పాడు అనమాట. ఓకేనా. సో డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే సో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఎవరైతే బాగా తీసుకుంటున్నారో నథింగ్ బట్ ఏ స్టేట్ అయితే ఎక్కువ పాపులేషన్ కంట్రోల్ చేస్తుందో వాళ్ళకి ఎక్కువ షేర్ అయితే ఇస్తుందన్నమాట. దిస్ ఈజ్ క్రైటీరియా నెంబర్ 4. నెక్స్ట్ 5th క్రైటీరియా వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. సో ఏ స్టేట్ వాళ్ళు అయితే ఎక్కువగా ఫారెస్ట్ని కానీ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయటం, ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయటం, సో అటువంటి వాళ్ళకి ఎక్కువ షేర్ ఇస్తారు. సో ఇప్పుడు మనం తెలంగాణ కానీ మీరు గమనిస్తే హరితహారం అని చెప్పి సో అందరు ప్లాంట్స్ని నాటుతూ ఉన్నారు. సో ఫారెస్ట్ కవర్ని పెంచడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో చాలామంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి ఫారెస్ట్ ఏరియాని అడాప్ట్ చేసుకొని వాటి యొక్క డెవలప్మెంట్ కోసం కానీ ఫండ్స్ కలెక్ట్ చేసి సో ఇలా ఫారెస్ట్ కవర్ పెంచుకుంటూ ఉంటే మనకేంటి ఓ పక్క కార్బన్ డైఆక్సైడ్ని కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కానీ అవి ఇన్హేల్ చేసేసుకుంటే బికాస్ ఫారెస్ట్ అండ్ ఓషన్స్ దే బోత్ ఆర్ కాల్డ్ యాజ్ కార్బన్ సింక్స్. సో ఇవి ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ని ఇన్హేల్ చేసేసుకొని బయటికి మనకి ఆక్సిజన్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అందుకని కార్బన్ సింక్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఫారెస్ట్ ఏదైతే ఉందో అవి మనకి గ్రీనరీకి కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ రిచ్నెస్ కానీ లేకపోతే బయోడైవర్సిటీ కానీ స్పీషీస్కి హెల్ప్ అవుతుంటుంది. అండ్ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ కూడా ఇది రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. ఓకే. సైడ్ బై సైడ్ ఏ స్టేట్ అయితే ఎక్కువ ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ షేర్ అయితే వస్తుంటుంది అనమాట. ఓకే పర్ఫెక్ట్. అండ్ 6th క్రైటీరియా వచ్చేసరికి ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్. సో ఏ స్టేట్స్ అయితే ఎక్కువ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తాయో నథింగ్ బట్ ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్స్ ఏ స్టేట్స్ అయితే పెడుతూ ఉంటాయో సో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ షేర్ అయితే ఇస్తారన్నమాట. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద క్రైటీరియా. సో ఆల్మోస్ట్ అన్ని క్రైటీరియా చెప్పేశాను. ఓకే. సో 6 క్రైటీరియా వీటిని బేస్ చేసుకొని 15th ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే ఏ స్టేట్కి మనం ఎక్కువ షేర్ ఇవ్వాలి, ఏ స్టేట్కి తక్కువ షేర్ ఇవ్వాలి అని చెప్తుందన్నమాట. ఓకే.
సో ఈ క్రైటీరియాలో మనం చూసిన ఇష్యూస్ ఏంటి, కొన్ని చేంజెస్ తీసుకురావాల్సిన ఏరియాస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్కమ్ డిస్టెన్స్, సెకండ్ వన్ వచ్చేసరికి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెన్సస్ వచ్చేసరికి 1971 నుంచి 2011కి చేంజ్ చేశారు కాబట్టి సో లో పాపులేషన్ ఉన్న స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ షేర్ వస్తుంది. ఏ స్టేట్స్లో అయితే పాపులేషన్ ఇంకా ఎక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువ షేర్ వస్తుంది. రైట్. సో ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఇది తగ్గిపోతుంది. సో వాళ్ళ దగ్గర మనీ తగ్గిపోతే ఏమవుతుంది, జనరల్గా స్టేట్ గవర్నమెంట్ వేటి మీద ఖర్చు పెడుతుందమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్, అడ్మినిస్ట్రేషను, శాలరీస్, డే టు డే బిజినెస్ యాక్టివిటీస్, ఓకే, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ మీద స్టేట్ గవర్నమెంట్ అనేది ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కానీ మనీ తగ్గిపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ తగ్గిపోతుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అదే మొత్తుకుంటున్నాయి. బికాజ్ ఆఫ్ ఎడిషనల్ బర్డెన్ కూడా మనకి యాడ్ అయింది బై కోవిడ్, అవునా. సో కోవిడ్ ద్వారా చాలా ఇంపాక్ట్ అయితే పడింది బోత్ ఆన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర మనీ తగ్గిపోయింది బికాజ్ ఆఫ్ చేంజెస్ బ్రాట్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఏం జరిగిందంటే 14th ఫినాన్స్ కమిషను, 15th ఫినాన్స్ కమిషను, సో 14th ఫినాన్స్ కమిషన్ ఎంత రికమెండ్ చేసింది, 15th ఫినాన్స్ కమిషన్ ఎంత రికమెండ్ చేసిందంటే సో 58% వచ్చేసరికి సెంటర్కి, 42% వచ్చేసరికి స్టేట్స్కి. నెక్స్ట్ 15th ఫినాన్స్ కమిషన్ లేటెస్ట్గా ఎంత రికమెండ్ చేసిందంటే 59% వచ్చేసరికి సెంటర్కి, 41% మాత్రమే స్టేట్స్కి. అంటే ఇక్కడ ఏం జరిగింది, 1%ని రెడ్యూస్ చేశారు 14th ఫినాన్స్ కమిషన్కి 15th ఫినాన్స్ కమిషన్కి చేంజ్ వచ్చేసరికి. సో ఈ 1% ఎందుకు తగ్గించారు సార్ అని చెప్పి మనం వెళ్ళి 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కొత్తగా జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ క్రియేట్ అయింది కదా, సో వీటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు చూసుకోవాలి, యూనియనే కదా. సో దీనికి యూనియన్కి ఇంకొంచెం అడిషనల్ అమౌంట్ కావాలి కాబట్టి స్టేట్స్కి ఇచ్చే దాంట్లో 1% తీసుకెళ్ళి యూనియన్కి ఇచ్చేద్దామని చెప్పి 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేశారు. సో ఇలా ఏం జరిగిందంటే స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఇంతకుముందు 42% అయితే ఇప్పుడు అది 41%కి వచ్చేసింది. సో ఇప్పుడు స్టేట్స్ దగ్గర వచ్చే మనీ తగ్గిపోయాయి, ఇంకో పక్కన కోవిడ్ లాంటి డిజాస్టర్స్ క్రియేట్ అయ్యే స్టేట్స్ మీద ఇంకా బర్డెన్ పెరిగిపోయింది. సో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ మీద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ పడిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే దెర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మన్రేగా, ఓకేనా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆర్ స్కీమ్ అని ఒకటి ఉంది. సో దీని ప్రకారం ఏంటంటే 1 ఫినాన్షియల్ ఇయర్లో మినిమం 100 days వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దీంట్లో ఏం జరుగుతుందంటే అది కూడా రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మన్రేగా కూడా ఫండ్స్ కావాలి, అవునా, ఎందుకంటే 100 days ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, వాళ్ళకి మనకి ఏం చేయాలి, వాళ్ళకి మనం శాలరీస్ కానీ వేజెస్ కానీ ఇవ్వాలి. పర్ఫెక్ట్. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సెంటర్ నుంచి వస్తాయి, స్టేట్స్ నుంచి వస్తాయి. సెంటర్ నుంచి 75% అయితే స్టేట్స్ నుంచి 25%. సో ఇప్పుడు స్టేట్స్ దగ్గర మనీ తగ్గిపోయాయి, మరి ఇక్కడికి రావాల్సిన 25% పరిస్థితి ఏంటి. ఆల్రెడీ మన్రేగా అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, దీనికి కావాల్సిన ఫండ్స్ ఫ్రమ్ బోత్ సెంటర్ నుంచి స్టేట్స్ నుంచి సరిగ్గా అలొకేట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ సరిగ్గా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. ఇలా ప్రొవైడ్ చేయలేకపోతే ఏం జరుగుతుంది, సో జనరల్గా ఏంటి మన్రేగాలో ఏం చేస్తాం, దేర్ ఈజ్ ఎ విలేజ్. సో విలేజ్లో ఏదైనా సరే ఒక క్లీనింగ్ యాక్టివిటీ కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, లేకపోతే రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే లైట్స్ స్ట్రీట్ లైట్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఇటువంటి యాక్టివిటీస్కి మనం లేబర్ని తీసుకుంటారన్నమాట. అంటే ఆ విలేజెస్లో ఉన్న పర్సన్స్ వెళ్ళి మన్రేగాకి అప్లై చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ వర్క్ అన్నిటికీ ఈ యాక్టివిటీస్కి 100 days మినిమం 100 days వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది అండ్ ఇటువంటి యాక్టివిటీస్ జరగట్లేదు. సో ఇలా జరగకపోతే విలేజెస్ ఎలా డెవలప్ అవుతాయి, విలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్రొవైడ్ అవుతుంది, ఓకేనా. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, ఇంకొక పాయింట్ కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు, డిజిటల్ డివైడ్, ఓకేనా. అంటే నథింగ్ బట్ కొన్ని ఏరియాస్కి వచ్చేసరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది, కొన్ని ఏరియాస్కి వచ్చేసరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండట్లేదు. సో ఈ రెండు ఏరియాస్కి మధ్య గ్యాప్ని మనం డిజిటల్ డివైడ్ అని చెప్పి పిలుస్తాం. ఫర్గెట్ అబౌట్ ఇంటర్నెట్, వీఆర్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. వాటర్ ఫెసిలిటీస్ కానీ, సరైన రోడ్ ఫెసిలిటీస్ కానీ, లైట్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయలేకపోతే ఇంకా అలా విలేజ్ డెవలప్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ ఎప్పుడు మనం చూస్తాం, ఈ డిజిటల్ డివైడ్ని మనం ఎప్పుడు రెడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాం, అవునా. సో ఇలా చాలా ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. ఇవే ఆథర్ అనేది చెప్తూ ఉన్నాడు అనమాట. ఇదొక డైమెన్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకో పాయింట్ కూడా ఆథర్ చెప్తున్నాడు, అదేంటంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్.
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. పర్ఫెక్ట్. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటే ఏంటి సార్? సో దెర్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దెర్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విచ్ విల్ కమ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో కొన్ని పిఎస్యూస్ ఉంటాయి, అవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. పిఎస్యూకి మనీ కావాలి, ఓకేనా? పిఎస్యూకి మనీ కావాలి. ఫర్ సపోజ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, సో దానికి మనీ కావాలి. అది వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే, లేదు నా దగ్గర మనీ లేవు, నువ్వేం చేస్తావు అంటే మార్కెట్లోకి వెళ్ళి లోన్ తీసుకో. నువ్వు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి లోన్ తీసుకో, నీ లోన్కి నేను గ్యారంటీర్గా ఉంటాను. ఓకే, సో నువ్వు మార్కెట్లోకి వెళ్ళు, నువ్వు లోన్ తీసుకో, నీకు ఎంత కావాలో అంత తీసుకో, షూరిటీగా నేను ఉంటానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. పర్ఫెక్ట్. సో లోన్ రూపంలో పిఎస్యూ విల్ గెట్ మనీ. బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఎకానమీలో గమనిస్తే దేర్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటమ్మా? సో గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ వస్తుంది, వచ్చిన ఆదాయం, ఎంత ఖర్చు పెడుతుంది, ఎక్స్పెండిచర్. సో ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఫిజికల్ డెఫిసిట్. సో వెన్ ఎవర్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దెన్ రెవెన్యూ, ఆదాయం కంటే మన ఖర్చు కానీ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కంటే అది ఎక్కువ కానీ ఖర్చు పెట్టేస్తూ ఉందనుకోండి, ఓకే, సో దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బడ్జెట్లో తన యొక్క ఫిజికల్ డెఫిసిట్ని తక్కువ చూపించడానికి ఇటువంటి జిమిక్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసేసింది అంటే బాగా ఖర్చు పెట్టేసింది, రెవెన్యూ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేసింది. సో కొన్ని స్కాములు చేస్తూ ఉన్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎక్కువ అలొకేట్ చేయట్లేదు, బట్ ఇంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి గవర్నమెంట్ని అపోజిషన్ వాళ్ళు బాగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు ఇన్ పార్లమెంట్. సో బడ్జెట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ డెఫిసిట్ని తక్కువ చూపించడం కోసం ఇటువంటి పిఎస్యూస్కి సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయి మార్కెట్లో తీసుకోండి, సో ఆ లోన్కి నేను షూరిటీ ఉంటాను, కావాలనుకుంటే నేనే రీపే చేస్తాను తర్వాత అని చెప్పి చెప్తుందనమాట. సో ఇలా రైజ్ చేసిన ఈ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిజికల్ డెఫిసిట్లో మెన్షన్ చేయరు, బట్ ఈ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఓకే ఈ సంవత్సరం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎంత ఉందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట. అడిగితే ఏమని చెప్తారు, ఇది ఈ గవర్నమెంట్ చేసింది కాదు, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పిఎస్యూకి చెప్పారంట ఇంత మనీ తీసుకోమని, సో ఆ పిఎస్యూస్ ఇవన్నీ కలిపి క్యూములేటివ్గా ఎంత అమౌంట్ వచ్చింది సో అని చెప్పి అలా తప్పించుకుంటారనమాట. అర్థమైందా? సో గవర్నమెంట్ ఏం చేసిందంటే తన యొక్క ఫిజికల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం, అపోజిషన్ నుంచి ఎస్కేప్ అవడం కోసం, ఓకే, బడ్జెట్ కూడా సింపుల్గా పాస్ అవడం కోసం, బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ని తక్కువగా చూపించడం కోసం ఈ వేని ఎన్నుకుంటారు. సో ఈ ప్రాసెస్ మీద కూడా మనం ఒకసారి రివ్యూ చేయాలి. ఇక్కడ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే కాదు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెస్పెక్టివ్ స్టేట్స్లో ఫాలో అవుతారు. సో స్టేట్ గవర్నమెంట్స్ కింద కూడా కొన్ని స్టేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్టేట్ కింద వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆ ఇన్స్టిట్యూషన్కి మనీ ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయి మార్కెట్లో లోన్ తీసుకోండి, దాన్ని నేనే రీపే చేస్తాను, నేనే షూరిటీగా ఉంటానని చెప్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే గవర్నమెంట్ యొక్క పిఎస్యూస్ ఎప్పుడు పాజిటివ్స్లో ఉండవు, లాభాల్లో ఉండవు, అవి ఎప్పుడు నష్టాల్లోనే ఉంటాయి. ఎందుకంటే అవి వెల్ఫేర్ కోసం ఎటువంటి ప్రాఫిట్స్ ఆశించకుండా వర్క్ చేస్తూ ఉంటాయి పిఎస్యూస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాని యొక్క బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్లో తక్కువ అమౌంట్ చూపిస్తుంది. ఓకే, లేదు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూకి లోన్ ఇచ్చేసింది అనుకోండి, బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది కాబట్టి మోర్ దెన్ రెవెన్యూ. సో ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతే ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో బడ్జెట్ పాసెస్ ఏదైతే ఉందో అది డిఫికల్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇటువంటి కాంప్లికేషన్స్ లేకుండా స్మూత్గా బడ్జెట్ పాస్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని చెప్పి దీన్ని అక్కడ మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్లో అడిగితే లేదు ఇది మా గవర్నమెంట్ కొంచెం చేసింది, ప్రీవియస్ ఇయర్ గవర్నమెంట్స్ కూడా ఇన్ని ల్యాక్స్ క్రోర్స్ తీసుకోమని చెప్పి పిఎస్యూస్కి చెప్పారంట, సో ఆ లోన్స్ అన్ని ఇప్పుడు కలిపి మేము చేస్తే ఇంత అమౌంట్ వచ్చింది, ఇది మేము చేసింది కాదని చెప్పి ఎస్కేప్ అయిపోతారు, సింపుల్ కథం. ఓకే, సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీద కూడా ఒకసారి ఆలోచించాలి అని చెప్పి ఆథర్ చెప్తున్నాడు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. అర్థమైందా? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత కాంప్రహెన్సివ్గా ఎవరు చెప్పరు ఎడిటోరియల్స్ని. నేను చెప్పే పాయింట్స్ అన్ని డైమెన్షన్స్లో కవర్ అవుతున్నాయి. పాలిటీ కవర్ అయింది, ఎకానమీ కవర్ అయింది, క్రైటీరియా మొత్తం నేను చెప్పేశాను ఇక్కడే. ఓకే, సో మెయిన్స్లో కూడా ఎటువంటి పాయింట్స్ రాస్తే మంచి మార్క్స్ వస్తాయి కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఎడిటోరియల్కి వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ డిలే. నౌ లెట్ us డిస్కస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో ఎడిటోరియల్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిక్స్ అనమాట.
సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా బ్రిక్స్ తన యొక్క 15th సమ్మిట్ని కండక్ట్ చేసుకుంది. ఎక్కడ కండక్ట్ చేసుకుంది సార్ అంటే ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ సార్ అంటే జోహన్నెస్బర్గ్. ఓకేనా. సో దెర్ ఈజ్ ఎ ప్లేస్ కాల్డ్ జోహన్నెస్బర్గ్. సో జోహన్నెస్బర్గ్ అది ఎక్కడ ఉంది? సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో 15th సమ్మిట్ ఆఫ్ బ్రిక్స్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో ది బ్రిక్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఈ బ్రిక్స్ వల్ల ఇండియాకి జరిగే పాజిటివ్స్ ఏంటి, ఎటువంటి డైమెన్షన్స్లో మనం ఆలోచించాలి, అది కూడా కాంప్రహెన్సివ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నౌ లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ బ్రిక్స్. రైట్. సో బ్రిక్స్ తన యొక్క 15th సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేసుకుంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ జోహన్నెస్బర్గ్. అండ్ ఈ 15th సమ్మిట్ దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే కొంచెం లెంత్గా ఉంటుంది, బట్ నోట్ డౌన్ చేసుకోండి. బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ and inclusive multilateralism పర్ఫెక్ట్. ఇది ఈ ఇయర్ థీమ్ అనమాట. సో అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎప్పుడన్నా మీకు ఎక్కడన్నా కనిపిస్తే రికగ్నైజ్ చేసేలాగా ఉండాలి. ఓకే. సో థీమ్ వచ్చేసరికి బ్రిక్స్ అండ్ ఆఫ్రికా, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది కాబట్టి బ్రిక్స్ అండ్ ఆఫ్రికా. పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సలరేటెడ్ గ్రోత్, అంటే ఈ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో సో అందరి యొక్క గ్రోత్ని ఇది యాక్సలరేట్ చేసేలాగా ఉండాలి, అందరికీ బెనిఫిట్స్ జరిగేలాగా చూడాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అండ్ ఇంక్లూజివ్ మల్టీలాటరలిజం కూడా ఉండాలి అని చెప్పి ఈ థీమ్ని ఈ ఇయర్ అయితే పెట్టడం జరిగింది. పర్ఫెక్ట్. సో దీనికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు బ్రిక్స్ ఎలా వచ్చింది, ఓకేనా. సో దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇన్ ద ఇయర్ 2001లో దెర్ ఈజ్ ఏ బ్రిటిష్ economist. So there is a person called Jim O'Neill. సో జిమ్ ఓనీల్ అని చెప్పి ఒక బ్రిటిష్ ఎకనామిస్ట్ ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారంటే హీ కాయిన్డ్ ఏ టర్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ కాయిన్డ్ ఏ టర్మ్ కాల్డ్ బ్రిక్. అంటే దెర్ ఆర్ 4 పాసిబుల్ లార్జ్ ఎమర్జింగ్ ఎకనామీస్ అని చెప్పి ఒక 4 ఎమర్జింగ్ ఎకనామీస్ అని చెప్పి ఒక 4 కంట్రీస్ నేమ్స్ని ఆయన కాయిన్ చేశారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రాజిల్, సెకండ్ వన్ వచ్చేసరికి రష్యా, నెక్స్ట్ ఇండియా, ఆ తర్వాత చైనా. ఇలా 4 ఎమర్జింగ్ ఎకనామీస్ అని చెప్పి బ్రిక్ అని చెప్పి ఒక టర్మ్ని ఆయన కాయిన్ చేశారు. ఎవరు? జిమ్ ఓ'నీల్. సో ఆ తర్వాత ఈ కంట్రీస్ ఈయన కాయిన్ చేసిన టర్మ్ని అబ్జర్వ్ చేసి ఓకే ఇది నిజంగానే పాసిబుల్ అయ్యేలాగుంది, వై కాంట్ వి బికమ్ ఏ గ్రూప్. ఎందుకు ఆయన చెప్పినట్టు ఈ 4 కంట్రీస్ మనం ఒక గ్రూప్ లాగా అవ్వకూడదని చెప్పి వాళ్ళు అనుకొని సో ఇన్ 2006 ఈ బ్రిక్కి సంబంధించిన ఈ 4 కంట్రీస్కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్ అయ్యారనమాట. సో అప్పటి నుంచి ఈ బ్రిక్ అనేది ఒక ఫార్మలైజ్డ్ గ్రూప్ లాగా మారిందనమాట. తర్వాత ఏం జరిగిందంటే ఇన్ ద ఇయర్ 2010 ఈ బ్రిక్లోకి ఒక కొత్త మెంబర్ వచ్చి చేరారు. ఆ మెంబర్ ఎవరో కాదు, సౌత్ ఆఫ్రికా. మెంబర్ పేరు వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ దిస్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రిక్స్. నౌ దిస్ గ్రూప్ విల్ హ్యావ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఫస్ట్ ఈ టర్మ్ని కాయిన్ చేసింది ఎవరంటే సో దెర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ జిమ్ ఓ'నీల్. హీ ఈజ్ ఎ బ్రిటిష్ ఎకనామిస్ట్. సో ఆయన ఏం చెప్పారంటే ఒక 4 ఎమర్జింగ్ ఎకనామీస్ అయితే పాసిబుల్ ఫ్యూచర్లో ఉందన్నమాట. సో ఆ కంట్రీస్ నేమ్స్ వచ్చేసరికి బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా అని చెప్పి 4 కంట్రీస్ని రికగ్నైజ్ చేశారు. సో ఆ తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా కూడా వచ్చి ఈ గ్రూప్లో జాయిన్ అయింది. సో నౌ దిస్ గ్రూప్ విల్ కాల్డ్ యాజ్ బ్రిక్స్. అండ్ ఈ బ్రిక్స్కి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. నథింగ్ బట్ ఫ్యాక్ట్స్. సో ఈ బ్రిక్స్ విల్ కాంట్రిబ్యూట్ 41% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్. కేవలం ఈ 5 కంట్రీసే గ్లోబల్ పాపులేషన్లో 41%ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. అండ్ 24% ఆఫ్ గ్లోబల్ జీడిపి,
ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద జీడిపి ఆఫ్ ఆల్ కంట్రీస్, అన్ని కంట్రీస్కి సంబంధించిన జీడిపిని మనం క్యాలిక్యులేట్ చేసి దాంట్లో ఈ 5 కంట్రీస్ యొక్క జీడిపిని మనం కంపేర్ చేస్తే ఇట్ విల్ కాంట్రిబ్యూట్ 24%, ఏ మ్యాసివ్ జీడిపి అండ్ మ్యాసివ్ గ్లోబల్ పాపులేషన్. మనం తెలుసు కదా, ఇండియా చైనా ఇప్పుడు మనం పాపులేషన్లో కాంపిటీషన్ పోటీ పడుతూ ఉంటాం. సో రీసెంట్గా ఏంటంటే ఇండియా కూడా చైనా పాపులేషన్ దాటేసిందని చెప్పి అంటూ ఉన్నారు, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీస్ 5 కంట్రీస్ విల్ కాంట్రిబ్యూట్ 16% గ్లోబల్ ట్రేడ్. ఓకేనా. సో ఈ 5 కంట్రీస్ అందుకని అంత ఇంపార్టెంట్, ఫ్యూచర్లో ఎమర్జింగ్ ఎకానమీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి జిమ్ ఓనీల్ గారు కాంట్రిబ్యూట్ ఒక టర్మ్ని కాయిన్ చేయడం ద్వారా అప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి ఓకే మనం కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయితే అని చెప్పినట్టు బాగానే ఉంటుందని చెప్పి అప్పుడు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారనమాట. అండ్ ఈ గ్రూప్కి సంబంధించిన చైర్మన్షిప్ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ ఇయర్ నథింగ్ బట్ యాన్యువల్గా ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక ఇయర్ ఒక కంట్రీ అంటే నథింగ్ బట్ ఈ ఇయర్ బ్రెజిల్ ఈ ఇయర్ సౌత్ ఆఫ్రికా అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకో కంట్రీ, అలా ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ చైర్మన్షిప్ పోస్ట్లో ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇండియా 2021లో హోస్ట్ రోల్గా ప్లే చేసింది అనమాట. నథింగ్ బట్ ఇన్ 2021 ఇండియా ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ బ్రిక్స్ గ్రూపింగ్. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ 15th బ్రిక్స్ సమ్మిట్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే జరిగాయి, అవి మనం ఒకసారి చూద్దాం. కీ points in 15th summit which was held in South Africa, Johannesburg. సో యాక్చువల్గా బ్రిక్స్లో ఎంతమంది ఉన్నారమ్మా మెంబర్ కంట్రీస్? బ్రిక్స్ విల్ కంటైన్ 5 members. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ 15th సమ్మిట్లో ఏం జరిగిందంటే ఈ 5 members కాస్త 11 members అయ్యారు. అంటే 6 కంట్రీస్ ఈ బ్రిక్స్ గ్రూపింగ్లోకి జాయిన్ అయ్యాయి అనమాట. సో వాట్ ఆర్ దో 6 కంట్రీస్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఈజిప్ట్, నెక్స్ట్ వన్ ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్జెంటీనా. ఈ 6 కంట్రీస్ ఇప్పుడు వచ్చి బ్రిక్స్లోకి జాయిన్ అయ్యాయి అనమాట. సో 14th సమ్మిట్ వరకు బ్రిక్స్లో 5 members ఉంటే ఈ 15th సమ్మిట్లో అడిషనల్గా 6 కంట్రీస్ జాయిన్ అయ్యారు. నౌ దిస్ బ్రిక్స్ విల్ హ్యావ్ 11 members ఆర్ 11 కంట్రీస్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, బ్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అయింది. ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే ఇన్ ద రీజియన్స్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ సౌత్ అమెరికా. ఓకేనా. సో మిడిల్ ఈస్ట్లో, ఆఫ్రికాలో, సౌత్ అమెరికాలో బ్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్ పెరిగింది. ఎందుకు సార్ అంటే బికాజ్ ఆఫ్ దీస్ కంట్రీస్. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు బ్రిక్స్లోకి జాయిన్ అయ్యాయి కాబట్టి సో బ్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇంతకుముందు కేవలం 5 కంట్రీస్లో మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇది 11 కంట్రీస్కి ఇంక్రీజ్ అయింది. కాబట్టి మిడిల్ ఈస్ట్ రీజన్లో, ఆఫ్రికా రీజన్లో, సౌత్ అమెరికా రీజన్లో కూడా బ్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్ పెరిగింది, రైట్. అండ్ ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఇండియా ఎటువంటి ప్రపోజల్స్ పెట్టింది, ఎటువంటి చేంజెస్కి ఇది నాంది పలికిందో మనం మాట్లాడదాం. సో బ్రిక్స్లో వచ్చేసరికి ఇండియా ఒక మెంబర్ అండ్ చైనా కూడా ఒక మెంబర్. అండ్ వీళ్ళిద్దరికి ఏంటి యాక్చువల్గా ఎప్పుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పడదనమాట. ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో రీసెంట్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇండియాకి చైనాకి సంబంధించిన మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫైటింగ్ చేసుకోవడం జరిగిందనమాట. గొడవలు కూడా జరిగాయి, కొంతమంది చనిపోయారు కూడా. సో ఈ బ్రిక్స్ సమ్మిట్లో మన సైడ్ నుంచి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ ఆపోజిట్ సైడ్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ చైనా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఓకే ఇంకా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకి ఎందుకు గొడవలు వద్దు, సో పీస్ అనేది మెయింటైన్ చేద్దాం ఆ పర్టికులర్ ఏరియాలో అని చెప్పి లెట్ us డూ de-escalation ఆఫ్ టెన్షన్స్ along ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకేనా. సో వాళ్ళకి సంబంధించిన మిలిటరీ ట్రూప్స్ బోత్ సైడ్స్, ఇండియాకి సంబంధించిన మిలిటరీ ట్రూప్స్ వెనక్కి మనం తీసేసుకుంటామని చెప్పి మనం మాట ఇచ్చాం, చైనా కూడా వాళ్ళకి సంబంధించిన మిలిటరీ ట్రూప్స్ని ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి వెనక్కి పంపించేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాటిచ్చారన్నమాట. సో ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఇండియా చైనా ఇద్దరు మెంబర్సే కాబట్టి సో వాళ్ళు మాట్లాడుకొని ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చారు అని చెప్పి అనుకుంటున్నాము. చూద్దాం ఎంతకాలం ఇది ఉంటుందో, ఎప్పుడు జరిగేది ఇదే, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీ ప్రపోజ్డ్ టు ఎస్టాబ్లిష్ బ్రిక్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కన్సోర్టియం. ఓకేనా. బ్రిక్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కన్సోర్టియం అని చెప్పి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం.
ఇలా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది సార్ అంటే టు అడ్వాన్స్ ద కోఆపరేషన్, ఇట్ విల్ అడ్వాన్స్ ద కోఆపరేషన్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. సో బ్రిక్స్లో ఉన్న మెంబర్ కంట్రీస్ ఇప్పుడు 11 మెంబర్ కంట్రీస్ ఉన్నారు కాబట్టి సో ఈ 11 మెంబర్ కంట్రీస్కి మధ్య స్పేస్ టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, రీసెంట్గా ఎందుకంటే మనం ఒక బిగ్గెస్ట్ ఫీట్ ఎవరు అచీవ్ చేయలేనిది మనం సాధించామన్నమాట. అదేంటిదో తెలుసు, చంద్రయాన్ 3. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ల్యాండ్ ఇన్ సౌత్ పోల్ ఆఫ్ మూన్ యొక్క సౌత్ పోల్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, అక్కడ ల్యాండ్ చేయడం కూడా కష్టం. అండ్ ఇండియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు రీచ్ ద సౌత్ పోల్ ఆఫ్ మూన్. సో ఇటువంటి వండర్ఫుల్ ఫీట్స్ మనం సాధించాం కాబట్టి వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ అవర్ ఇస్రో ఇస్ ద బెస్ట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పవచ్చు. సో దీన్నే మనం ఛాన్స్ లాగా తీసుకొని మనకు స్పేస్ మార్కెట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ స్పేస్ టెక్నాలజీలో కూడా ఇండియా కూడా ఒక గ్లోబల్ లీడర్ లాగా అవ్వాలి అని చెప్పి ఈ పర్టికులర్ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి బ్రిక్స్ సమ్మిట్ మీటింగ్లో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, సో మనం బ్రిక్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి ఒక గ్రూపింగ్ ఫామ్ చేద్దాం. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే ఈ బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ అందరూ స్పేస్ టెక్నాలజీలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ఎవరికైనా శాటిలైట్ లాంచ్ చేయాలంటే మనం మన వెహికల్స్తో మనం పంపించవచ్చు, లేకపోతే ఎవరికన్నా కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా, లేకపోతే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కావాలన్నా సరే, లేదు ఏదైనా ఒక కంట్రీ మూన్కి రీచ్ అవ్వాలన్నా వాళ్ళ యొక్క శాటిలైట్ని మూన్ దగ్గరికి పంపించాలన్నా సరే మన యొక్క వెహికల్స్తో వాళ్ళకి కోఆపరేషన్ కానీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ ఇటువంటి బ్రిక్ కంట్రీస్ మధ్య జరిగితే బాగుంటుందని చెప్పి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ ఈజ్ ఏ ఇష్యూ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ బిగ్ క్యాట్స్ ప్రొటెక్షన్. నథింగ్ బట్ మన టైగర్స్ కానీ, చీతాస్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం బిగ్ క్యాట్స్ అంటాం కదా, సో వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ బిగ్ క్యాట్స్ యొక్క ప్రొటెక్షన్ కూడా అందరూ కోఆపరేట్ చేయాలి అని చెప్పి మనం ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కీ టేక్అవేస్ ఫ్రమ్ రీసెంట్ బ్రిక్స్ సమిట్ 15th బ్రిక్స్ సమిట్ ఇన్ సౌత్ ఆఫ్రికా, జోహన్నెస్బర్గ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. నేనైతే చాలా కాంప్రిహెన్సివ్గా అన్ని పాయింట్స్ మన యూపీఎస్సీకి ఏవైతే ఇంపార్టెంట్గా ఉన్నాయో అవన్నీ నేను కలెక్ట్ చేసి మీ అందరి కోసం చెప్తూ ఉన్నాను. అండ్ మీ సైడ్ నుంచి కావాల్సిన ఫేవర్ ఒకటమ్మా, జస్ట్ హిట్ ద లైక్ బటన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ పుట్ యువర్ వాల్యుబుల్ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, రైట్, లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.